నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరామ్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏకసభ్య కమిటీ నివేదిక ఈరోజు వచ్చేసింది. సో ఈ ఏకసభ్య కమిటీ దేనికి సంబంధించి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించింది. మరి ఈ ఏకసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది అనేది మనం ఒక్కసారి పరిశీలించుకోవాలి. అయితే ఏదేమైనా కానీ దినేష్ కుమార్ గారి కమిటీ ఒకటైతే తెలిసింది, కల్తీ జరిగింది, ఇందులో ఎవరెవరి తప్పు ఉంది అని చెప్పారు. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని మాత్రమే దోషులుగా చూపిస్తున్నారు కానీ చైర్మన్ లాంటి స్థాయిలో ఉన్న వాళ్ళని పేర్లు ఎందుకు ప్రస్తావించలేదు అనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్. ధర్మారెడ్డి గారు, సింఘాల్, బాలాజీ, వీళ్ళు ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వాటితో పాటు కొన్ని సిఫార్సులు కూడా చేసింది. అసలు ఈ దినేష్ కుమార్ గారి కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటి, ఏం చెప్తుంది, దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఒకటి ఏంటి అంటే లాస్ట్ టైం చూసుకున్నా కానీ సేమ్ ఒకటే చెప్పారు, అధికారులదే తప్పు అంతా అని చెప్పారు. ఇప్పుడు ఏకసభ్య కమిటీ కూడా అదే చెప్తుంది. కానీ అంతకంటే పై వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రాజకీయ నాయకులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, వీళ్ళ పాత్ర కనీసం ఉంది అని కూడా చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ఎలా చూడాలి? గొడ్డలితో నరికి చంపారు. తప్పు గొడ్డలిదా, చంపినాళ్ళదా? గొడ్డలిది సార్. అంటే నువ్వు కూడా దినేష్ కుమార్ కమిటీ లాగా లేదు, నువ్వు కూడా సుప్రీంకోర్టు వేసిన సిట్ లాగా చెప్తున్నావు. మరి దాని ప్రకారం గొడ్డల్ని మనం ఉరిశిక్ష అయ్యాలి, మరి హంతకుల్ని కాదు. ఇప్పుడు ఇక్కడ ఇవాళ కల్తీ నెయ్యి స్కాము సుప్రీంకోర్టు వేసిన సిట్ అయినా లేదు దినేష్ కుమార్ కమిటీ అయినా కేవలం అధికారుల్ని బలి చేసి అధికారులను వాడుకున్న పాలక మండలి. ఇప్పుడు ఈయన సింఘాల్ కఠిన నిబంధనలు పెట్టింది ఆయనే, మళ్ళీ ఆయన చేత ఆ నిబంధనలు సడలించింది ఎవరు? బోర్డు, సుబ్బారెడ్డి. నిన్న మొన్న కూడా ఏమని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ, తెలుగుదేశం వాళ్ళు కానీ వీళ్ళు కానీ, కర్త కర్మ క్రియ సుబ్బారెడ్డి అంటున్నారు. కర్త కర్మ క్రియ సుబ్బారెడ్డి కాదు, కర్త జగన్మోహన్ రెడ్డి, కర్మ సుబ్బారెడ్డి, క్రియ ధర్మారెడ్డి. ముగ్గురు, జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి. ఇక మిగతా వాళ్ళంతా సైడ్ యాక్టర్లు. ఇప్పుడు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళిద్దరినీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఎందుకు పిలిచారు? ఇది ఇవాళ ప్రశ్న. ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి వీళ్ళు కొనుగోళ్ల కమిటీ సభ్యులుగా వాళ్ళ సిఫార్సులకు మేరకే మరి భోలేబాబా డైరీ వచ్చింది, వైష్ణవి డైరీ వచ్చింది, మాల్గంగా డైరీ, ఏఆర్ డైరీ. వాటికి అసలు అర్హత ఉందా? వాటికి అర్హత కల్పించడం కోసమే నిబంధనలు సడలించారు. 250 కోట్ల టర్న్ ఓవర్ 150 కోట్లకు తెచ్చారు. 3 ఏళ్ల ఆపరేషన్ డైరీ అనుభవం 1 ఇయర్కి తీసుకొచ్చారు. 2019 అక్టోబర్ 23 బోర్డు సమావేశం, ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితుల్ని సుబ్బారెడ్డి పిలుచుకున్నాడు. మళ్ళా అతను ఏం చేశాడు? 2020 మే 28 బోర్డు మీటింగ్. తనిచ్చిన ఆదేశాన్నే ఎవరికి ఏ కారణం చెప్పకుండా రద్దు చేశాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని రమ్మనడం, మళ్ళా తీసేయడం. అక్కడే అర్థమవుతుంది కదా ఆ కుట్రకి బీజం అక్కడే పడిందని. ఇప్పుడు సింఘాలు ఏం చేస్తారు? రబ్బర్ స్టాంప్, మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతారు. పాలక మండలి ఆదేశాలను పాటించడమే అధికారి యొక్క బాధ్యత. ఇప్పుడు మనీ ట్రయల్ దొరికిందమ్మా, మనీ ట్రయల్ దొరికినా ఎందుకని చర్యలు తీసుకోలేకపోయింది? సుప్రీంకోర్టు వేసిన సిట్ అయినా లేకపోతే దినేష్ కుమార్ కమిటీ అయినా స్పష్టంగా మనీ ట్రయల్, 50 లక్షల హవాలా జరిగింది, 75 లక్షలు పలానా ఒక వ్యక్తికి వచ్చాయి, ఒక 2 కోట్లు తిరుపతి చేరింది హవాలా అని స్పష్టంగా మనీ ట్రయల్ కనపడుతున్నప్పుడు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు ఎస్బీఐ ఢిల్లీ సంసదీయ బ్రాంచ్ 30691757 ఈ అకౌంట్ నంబరు ధర్మారెడ్డిదా? ఈ అకౌంట్ నంబరు సింఘాల్దా? లేదు, ఇంకో బ్యాంక్ అకౌంట్ చెప్తా.
ఏపీ భవన్ బ్రాంచి, యూనియన్ బ్యాంక్ 056210100049273. ఈయనేంటి ఏదేదో ఆయన తెలిసిన నంబర్లు చెబుతున్నాడు అనుకుంటున్నావా? అసలు ఎవరిది సార్ ఈ నెంబర్లు? ఇప్పుడు యూనియన్ బ్యాంక్, ఏపీ భవన్లో నేను చెప్పినటువంటి ఈ 2 అకౌంట్లలో 4,69,00,000 ఉన్నాయా లేవా? దాంట్లో 5 లక్షలు మాత్రమే ఉంచి 4,64,00,000 విత్డ్రా చేశారా లేదా? చేశారుగా. అది అలా. ఇప్పుడు ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ ఆ డైరీ ఎండి జగన్మోహన్ మిత్రా 50 లక్షలు ఇచ్చాడా ఇవ్వలేదా? హవాలా. నేను అంటోంది ఏంటి, ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్లు ఇప్పుడు నేను చెప్పినవి అవి సింఘాల్ పిఏయా? అవి ధర్మారెడ్డి పిఏవా? అంతే కదా. సుబ్బారెడ్డి పిఏవా? బాలాజీ గారు అయి ఉంటాయి సార్. ఇప్పుడు ఇవి చిన్నప్పన్న నంబర్లు. మరి చిన్నప్పన్న సుబ్బారెడ్డికి పిఏగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏమంటాడు, అసలు చిన్నప్పన్న సుబ్బారెడ్డికి సంబంధం లేదు, అతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అంటాడు. జీతం కూడా ఆయన ఇచ్చారు సార్ బాబు. చెప్పాడు జగన్ చెక్కులు ఇచ్చాడని చెప్పి ఆ చెక్కులు కూడా చూపిస్తున్నాడు. అదే అంటున్నా. ఇప్పుడు ఆయన ఏంటి, వాడు పేదోడు, వాడికి దొరుగుబాటు కావటం లేదు అని సుబ్బారెడ్డి నాతో చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెబితే నెలకు 25,000 వచ్చేటట్టుగా నా ట్రస్ట్ నుంచి పెట్టాను, నేను అట్లా అనేక మందికి జీతాలు ఇస్తుంటా, సహాయం చేస్తుంటా అని ఆయన చెప్పాడు. అప్పుడు ఆయన నీ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు కాబట్టి, నువ్వు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చావు కాబట్టి ఇచ్చాడు. ఇప్పుడు చిన్నప్పన్న విపిఆర్ పిఏ అయితే విపిఆర్ అమ్మటే ఉండాలి, ప్రశాంతి మేడం ఏమంటే తిరగాలి. కానీ ఎవరేమిటే తిరిగాడు? స్వర్ణ మేడం ఏమిటే కదా ఇతను సింహాచలం వెళ్ళినా, బెజవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే తిరుపతి వెళ్ళినా, అరే ఒక్కరోజు 3,649 సుపదం టికెట్లు అమ్మాడు, ఇచ్చాడు. అంటే విపిఆర్ పిఏకి 3,649 సుపదం టికెట్లు ఇస్తారా? చిన్నప్పన్న ఎవరి పిఏ ఇక్కడే తెలిపోతుంది కదా. పోనీ విపుల్ జైన్ ఎవరైనా బోలేబాబా డైరీ, ఆ బోలేబాబా డైరీ విపుల్ జైన్ సింగాల్ని కలిశాడా? ధర్మారెడ్డిని కలిశాడా? సుబ్బారెడ్డిని కలిశాడా? ఎవరింటికి వెళ్ళాడు? సుబ్బారెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళాడు? అతన్నే సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళి, ఏమండి వాడెవడో అంట అప్పన్న నాకు ఫోన్ చేస్తున్నాడు, మీ పిఏ అంట, కిలోకి 25 రూపాయలు కమిషన్ అడుగుతున్నాడు, నిజంగా మీ పిఏనా అని అడగటానికి, నిర్ధారణ చేసుకోవడానికి అడిగితే ఇతను డొంక తిరుగుడు. అతని దగ్గర యాక్షన్ చేశాడు, వాడికి నాకు సంబంధం లేదని. తర్వాత మళ్ళా శాంపుల్స్ తీసి మైసూర్ సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి పంపారు. మైసూర్ సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కి అటు వైష్ణవి డైరీ, ఇటు బోలేబాబా, మాల్గంగా పంపారు కదా. మరి అందులో స్పష్టంగా నీకు వచ్చింది నివేదిక కల్తీ అని. కల్తీ అని నువ్వు నివేదిక వచ్చినాక మరి దాన్ని ఎందుకు తొక్కిపట్టావు? ఇంకా నువ్వు వాళ్ళ దగ్గర 90 లక్షల కిలోలు ఎందుకు కొన్నావు? ఇంకా 2 ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర కొనుగోళ్ళు ఎందుకు చేసావు? అంటే శాంపుల్ ఎందుకు పంపావు? బెదిరించడానికి. అంతే. కమిషన్లు ఇవ్వగానే కల్తీ అని వచ్చినా తొక్కిపట్టావు. అక్కడే అర్థమవుతుంది కదా సుబ్బారెడ్డి ఇందులో కర్త, కర్మ, క్రియ. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, సుబ్బారెడ్డి చేశాడు, ధర్మారెడ్డి ఆచరించాడు. ప్రధాన దోషులు ఇక్కడ సింఘాల్ కాదమ్మా. సింఘాల్ ఏంటి పాపం సీనియర్ మోస్ట్ ఐఏఎస్, గవర్నర్కి సెక్రటరీగా చేశాడు. ఎవరు గవర్నర్ సెక్రటరీగా చేస్తారు చెప్పు? ఏం మాత్రం అవినీతి మత్సున్నాడినైనా రాజ్భవన్లో పెడతారా? కొంచెం నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే వాళ్ళనే రాజ్భవన్లో ఎంప్లాయీస్గా తీసుకుంటారు. అరే 32 ఏళ్ల సర్వీస్, 23 ఏళ్లకే ఐఏఎస్ కొట్టాడు పాపం, మామూలు తెలియగలడు కాదు. అట్లాంటి సింఘాల్ని వీళ్ళు బలి తీసుకున్న వైనం అది ఇవాళ సుప్రీంకోర్టు కూడా మెలుకోవాలి. ఇప్పుడు ఏదో ఛార్జ్ షీట్లు వేసినంత మాత్రాన విచారణ ఇప్పుడు సుబ్బారెడ్డి దాకా వెళ్లకుండా కేవలం ధర్మారెడ్డినో, సింఘాల్నో, బాలాజీనో, లేకపోతే అతనెవరు ఆ విజయానందరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి 75 లక్షలు ఇచ్చారంట. ఒక 8 గ్రాములు గోల్డ్ కాయిన్ ఇచ్చారంట. ఏడ్చాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంకా 34 లక్షలు ఉన్నాయి, నాకు వద్దు ఈ పాపిష్టి సొమ్ము, తీసేసుకోండి అని ఇచ్చేశాడు. అరే ఎంతమందిని ఏడిపించారమ్మా వీళ్ళు. వీళ్ళ యొక్క ఆ కక్కుర్తి, ఆ డబ్బు కక్కుర్తి కోసం భక్తులతో
లప్సా తినిపించారు. 8,000 కిలోలు లప్సా. క్లీనింగ్ ఏజెంట్ మీరు నెయ్యిలో వాడారంటే ఆ బెటా సిస్టోరాల్, రంగు కోసం కెరోటిన్, వాసన కోసం లాక్టిక్ యాసిడ్. పోటు కార్మికులంట ధర్మారెడ్డి కంప్లైంట్ చేశారంట, ఏమంటే అసలు ఇది నెయ్యి కాదు, అసలు పేరుకోవట్లేదు, జారిపోతుంది, వాసన వస్తుంది, గబ్బు కొడుతుంది, మేము చేయలేకపోతున్నాం అంటే ఏమన్నాడు తెలుసా ధర్మారెడ్డి? ఓరోగానిక్ అన్నాడంట. ఇది ఆర్గానిక్ నెయ్యి అంటే ఆర్గానిక్ నెయ్యి కాదు అసలు, అది ఓరోగానిక్. వాడు తెలివిగలాడు, ఆ బోలేబాబా వాడు పేరు కూడా ఇంకో ఓ పెట్టాడు. ఆర్గానిక్ స్పెల్లింగ్ చెప్పు. ORGANIC. జిఏ బదులు GO పెట్టాడు. పలుకప్పుడు అది ఓరోగానిక్. అంటే వీళ్ళు డైరీ పేరులోనే మోసం చేశారంటే, అది ఆర్గానిక్ నెయ్యి అని నమ్మించారంటే 10,000 కోట్ల స్కామ్ జరిగింది. ఏది ఆ 5 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సొమ్ము, భక్తుల కానుకలు, కొనుగోళ్లకే సంవత్సరానికి 600 కోట్లు ఏమంటున్నారు, 5-6 సుమారుగా లెక్కేసుకో. 3,000 కోట్లు 4,000 కోట్లు ఈ పర్చేజింగ్స్ స్కామ్. ఇంజనీరింగ్ విభాగం అదొక 3,000 కోట్లు 4,000 కోట్లు ఇంజనీరింగ్ విభాగం స్కామ్. ఇంకా దర్శనం టికెట్లు అమ్ముకున్నారు. అంటే ఎంత నీచానికి దిగజారాలన్నారా, లేకపోతే మహాపచారానికి పాల్పడ్డారన్నారా? ఇప్పుడు కోర్టులను తప్పించుకోవచ్చు, పోలీసులను తప్పించుకోవచ్చు, ఆల్రెడీ ప్రజలు శిక్షించారు. ప్రజా కోర్టుల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇవాళ 151 నుంచి 11కి వచ్చాయి? ఇదేగా. హిందూ అనేవాడు ఇప్పుడు ఆ పార్టీకి ఓటేస్తాడమ్మా? స్వామిని కొలిచేవాళ్ళు, ఏడుకొండల వాడి భక్తులు, లేకపోతే ఆ ప్రసాదం కళ్ళకద్దుకుని తినేవాళ్ళు ఈ పార్టీకి ఓటేస్తారా? మళ్ళా వస్తానంటున్నాడు జగన్ 2.0 అంటున్నాడు. 1.0లోనే మనతో ఈ పాపాలన్నీ, ఈ తిండి ఏది, ఆ కక్కుర్తి కల్తీ నెయ్యి తినిపించినాడు. రేపు పొద్దున మళ్ళా వస్తే ఇంకేం తినిపిస్తాడు? గుడిని మింగాడు, గుడిలో లింగాన్ని మింగాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.